ఓటమి నుంచి ఏం నేర్చుకోలేదా? జగన్మోహన్ ఇక ఇలాగేనా? ఇలా ఎంతకాలం జగన్ సార్? బెదిరింపు రాజకీయాలు ఎందాక? ఒక ఓటమి నుంచి అనేక పాఠాలు నేర్చుకోవాలి, ఒక మైనస్ నుంచి అనేక మార్పులు చోటు చేసుకోవాలి. ఇది రాజకీయ నాయకులకు ఉండాల్సిన ప్రధాన లక్షణం. పైగా ప్రజలకు ఎంతో చేశానని చెప్పినా ఘోరంగా ఓడిపోయిన జగన్ ఆయనకు మరింత ఆత్మవిమర్శ చేసుకోవాలి, కారణాలు వెతుక్కోవాలి, లేదా కళ్ల ముందు కనిపిస్తున్న వాటిని ఒప్పుకోవాలి లేదా సరిదిద్దుకోవాలి. కానీ ఆ దిశగా అధినేత కానీ నాయకులు కానీ అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపించడం లేదు. రాజకీయాల్లో కావలసింది అనునయం. అప్పటి వరకు రెచ్చిపోయిన వారు కూడా ఎన్నికల ముందు చెప్పబడ్డారు, జనం నాడిని తెలుసుకున్నారు, వారికి అనుకూలంగా వ్యవహరించారు. ఫలితం కళ్ల ముందు కనిపించింది. మరి సుదీర్ఘ రాజకీయ జీవితం అంటే కనీసం 25 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు ఉన్న జగన్ మాత్రం ఇంకా తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. నోరు కుదురుగా లేదు, నాణ్యంగా ప్రజలను మెప్పించలేకపోతున్నారు కూడా. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి ఆయన మెరుగైన ఫలితం అందుకునే అవకాశం ఉన్నా ఎక్కడో తడబడుతున్నారు. ఇంకా బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. మంచి ఎంత చేసినా చెడు అనే చిన్న ఉప్పుగళ్ళు కుండెడు పాలను కబలించిన చందంగానే జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చకొచ్చాయి. మేం వస్తే మొత్తాన్ని లోపలేస్తాం అంటూ ఆయన టీడీపీ నేతలను ఉద్దేశించిన వ్యాఖ్యలు జగన్ మారలేదు అన్న మాటలు మరోసారి బలపరుస్తున్నాయి. ప్రజలను ఆల్టర్నేటివ్ ఉంది, అనేక మంది నాయకులున్నారు, కానీ జగన్కు ఆల్టర్నేటివ్ లేదు, ఒక ప్రజలు తప్ప. అలాంటిది వారిని మచ్చిగా చేసుకుని 4 మంచి మాటలతో మెప్పించే ప్రయత్నం అయితే ఆయన చేయలేకపోతున్నారు. కసుబుసులు, బెదిరింపులు, ఘీంకరింపులు, వార్నింగ్లు ఒకనాటికి కూడా ఓటు బ్యాంకును చేయలేవు. బెదిరించి భయపెట్టేవాడు బంగారం ఇచ్చినా ప్రజలు తీసుకోరు, మంచిగా మాట్లాడేవాడు గంజిపోసినా చాలనుకుంటారు. ఇప్పుడు దీన్ని బట్టి జగన్ తనను తాను మార్చుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తెచ్చుకోవడం ఖాయం అంటున్నారు నిపుణులు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.